దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడంతో పాటు సామాన్యులకు సురక్షితమైన గ్యాస్ సౌకర్యాన్ని అందించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యుద్ధాల వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు పీఎన్జీ కనెక్షన్లే ఉత్తమ ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా వారికి అందే రాయితీ సొమ్ము యథావిధిగా అందుతుందని, ఈ విషయంలో లబ్ధిదారుల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం, కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల్లో జాప్యంపై స్పందిస్తూ సమీక్ష నుంచే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఫోన్లో మాట్లాడారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున పనులను వేగవంతం చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న దీపం లబ్ధిదారులకు రాయితీ సొమ్ము జమ చేసేందుకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించారు.